నమస్తే, నా పేరు స్వప్నిక వాల్మీకి. వెల్కమ్ టు ఎన్టీవీ. సో పూర్వకాలంలో ప్రతి వంటశాల ఒక వైద్యశాల అనేవాళ్ళు. అయితే ఈ టెక్నాలజీ యుగం పెరుగుతున్న కొద్దీ ఉరుకుల పరుగుల జీవితంలో శరీరం మీద, ఫుడ్ మీద చాలామంది శ్రద్ధ పెట్టలేకపోతూ ఉన్నారు. తద్వారా ఎంతోమందికి ప్రతి ఇంట్లో టీవీ, ఫ్రిడ్జ్ ఉన్నట్లే ప్రతి ఇంట్లో బీపీ, షుగర్ పేషెంట్లు కూడా ఉంటూ ఉన్నారు. సో అలాంటి వాళ్ళకు కూడా ఎలాంటి మెడిసిన్ లేకుండా కేవలం మనం తినే ఆహారంతోనే, ప్రకృతి నుంచి వచ్చిన ఆహారంతోనే నయం చేస్తాము అని ముక్త కంఠంతో చెప్తూ ఉన్నారు. సో అతనే నేచర్ మంత్ర ఫౌండర్ టి ప్రభాకర్ గారు. సో ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నేచర్ మంత్ర గురించి చెప్పినప్పుడు సో నేను నిజంగా చాలా ఇంప్రెస్ అయిపోయాను. ఎందుకు అంటే ఒక ఫుడ్ ద్వారా, ఎలాంటి మెడిసిన్ లేకుండా ఫుడ్ ద్వారా అన్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ షుగర్ ఇవన్నీ కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువ అయిపోతూ ఉన్నాయి. సో దానికి రీజన్ ఏమంటారు? రీజన్ అందరికి తెలిసిన విషయం, అది తెలియదు ఏం లేదు. తినే అంటే లైఫ్ స్టైల్ అంటాం కదా, అంటే మనం తినే ఆహారం కరెక్ట్ లేదు, వ్యాయామం అసలు లేదు, దాని తర్వాత స్ట్రెస్ ఏమో వీటికన్నా డబల్ దాటిపోయింది. అది అనవసరమైంది, అవసరమైంది, ప్రతిదీ టెన్షనే. ఈ మూడు కలిస్తేనే మనకి ఈ సమస్యలు రావడానికి మెయిన్ రీజన్ అమ్మ. అంటే మీరు చెప్పారు ఇంతకుముందు నేచర్ మంత్ర అనేది ప్రకృతి నుంచి వచ్చింది అనే విధంగా చెప్పారు. సో బీపీ, షుగర్ ఇలాంటివన్నీ మనం రోజు తినే ఫుడ్డే, మీరు ఇప్పుడు ఇస్తున్న డైట్లో కూడా. బట్ దీనికి ఎలాంటి స్టడీ చేశారు? అంటే ఇది తింటే బీపీ తగ్గుతుంది లేదా షుగర్ తగ్గుతుంది శాశ్వతంగా అనే దానికి ఎలా స్టడీ చేశారు సార్? ముందు అసలు నాకే విపరీతమైన సమస్యలు ఉన్నాయి. బీపీ షుగర్ ఉందో నేను టెస్ట్లు అయితే చేసుకోలేదు, కానీ అప్పటికి ఉండే ఉంటాయి బహుశా. అన్ని సమస్యలు ఉన్నప్పుడు ఈ లేకుండా ఉండవని నేను తర్వాత తెలుస్తుంది నాకు, ఉండి ఉంటాయి మొత్తం టచ్ అయ్యి ఉంటాయని. అంటే అన్ని సమస్యలు నేను తగ్గించుకున్నా. ఎందుకంటే నాకు 25 years అప్పుడే సమస్యలు స్టార్ట్ అయినాయి. నేను దీంట్లోకి దీంట్లోకి ఎంటర్ అయినప్పుడు, నేచర్ క్యూర్కి సంబంధించిన ఎంటర్ అయినప్పుడు నాకు 44 వచ్చినాయి. అప్పుడు నా పరిస్థితి ఏంటంటే నేను నిద్రపోవడానికి కూడా అవకాశం లేదు. మోకాళ్ళు నొప్పులు, మొత్తం బాడీలో లేని పెయిన్ లేదు నాకు. అన్ని సమస్యలు ఉన్నాయి నాకు. అప్పటికి 4 సర్జరీలు అయిపోయింది. ఇంకొక 4 సర్జరీలకి నా బాడీ రెడీగా ఉంది. అటువంటి పరిస్థితిలో నేనున్నా. ఆ 44వ సంవత్సరం నేను నిద్రపోలేని పరిస్థితులు, కాపడం పెట్టాల్సిందే, మా మిస్సెస్ వచ్చి ఏదో పెట్టి అది చేసి ఇది చేస్తేనే నిద్రపోయేవాడిని. అటువంటి పరిస్థితుల్లో నేను అనుకోకుండా వివి వినాయక్ వలన అప్పుడు ఒక సినిమా కలిసి పనిచేసాం మేము 99లో. వినాయక్ గారు చెప్పారు నాకు, ఇట్లాంటి ఒక ఆశ్రమం ఉంది అక్కడ, వీటికి జరిగిద్ది, బాగా చేస్తారంటే అప్పుడు వెళ్ళాం. ఒక 2 డాక్టర్లు ఉండటం, వాళ్ళు చెప్పటం, సినిమా వాళ్ళు చేయరు, వేస్ట్ అట్లా అనటం, నాకు కొంచెం పట్టుదల పెరగటం. నాకు వాళ్ళు 1 monthలో వచ్చింది అనుకున్న రిజల్ట్, వాళ్ళు చెప్పిన రిజల్ట్ నాకు 1 weekలో వచ్చింది. అప్పుడు నాకు ఒక ధైర్యం వచ్చేసింది నాకు. అప్పుడు దాకా నేను చాలా చిన్న చూపు చూశాను, ఫుడ్లో ఎట్లా తగ్గుతుంది, ఇప్పుడు మీరు అడిగింది కూడా అదే కదా, ఫుడ్లో ఎట్లా తగ్గుతుంది అనేది నాకు అదే డౌట్ ఉంది. 1 weekలో తగ్గే వరకు అప్పుడు నాకు ఏమేం చేశాను ఈ 1 weekలో, అప్పుడు నేను అనుకున్నాను ఏమేం చేశాను నేను అట్లా అంటే. అక్కడ చేసిన ఏంటిది, మొత్తం ఫుడ్ మార్చారు వాళ్ళు, సాల్ట్ 0 చేయమన్నారు, అలా చేశాను. ఇప్పుడు మేము 0 చేయలేదు, ఇప్పుడు నేచర్ మంత్రాలు 0 కదా, కానీ అప్పుడు నేను చేసిన 0నే. ఆ 1 weekలో చేసింది చెప్తాను. కానీ కఠినంగా ఉంది నాకు, తినలేకపోయాను. అసలు ఆపేద్దాం కోర్స్ అనుకునే పరిస్థితిలో నేనున్నా. అయినా పట్టుదల ఉంది నాకు, కాబట్టి చేద్దాం 1 month అనుకున్నాను. అప్పుడు చేసిన ఏంటంటే వాళ్ళు మెడిసిన్ ఏమి ఇవ్వలేదు, కానీ ఫుడ్లో ఏ మార్పులు తీసుకురావాలనేది మాత్రం చెప్పారు వాళ్ళు. అట్లే వాళ్ళు చెప్పిన విధంగా చేశాను. 10 daysలో 10 పోవటం వలన ఇక నాకు ఆ నమ్మకం వచ్చి అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ అయిందండి. ఆ తర్వాత నాకు మంతెన సత్యనారాయణ రాజు గారు పరిచయం అయ్యారు. నాకు ఇప్పుడు సమస్యలు మ్యాక్సిమం ఒక 70-80% తగ్గినాయి అప్పటికే 3-4 months తర్వాత. అప్పుడు ఆయన అనుకోకుండా పరిచయం అయ్యారు. నేను ఇట్లా చేశానంటే చాలా బాగా చేశారు, ఫాస్టింగ్ ఒకటి చేయండి అన్నాడు ఆయన. అదేంటి ఫాస్టింగ్ ఎంత తెలియదు నాకు నిజంగా, ఫాస్టింగ్ ఎట్లుంటుంది ఏంటిది అని అడిగితే అప్పుడు చెప్పాడు ఆయన. ఎన్ని రోజులు పడుతుంది అంటే, ఆరోగ్యవంతుడికి అయితే 8 రోజులు, సమస్యలు ఉంటే 105 రోజులు, ఈ మధ్యలో ఎంత ఉంటుందో మీ లోపల ఉండే బాడీని బట్టి అని చెప్పాడు ఆయన. నేను అనుకున్నా నాకు అలవాట్లు ఏం లేవు, స్మోక్ లేదు, డ్రింక్ లేదు, నేను కూడా ఒక 8-10 రోజులు అయిపోయిందని నేను అనుకున్నాను. అది స్టార్ట్ అయింది, ఇంకా 8 పోయింది, 10 పోయింది, 20 పోయింది, 30 పోయింది, 42వ రోజు దాకా నాకు ఫాస్టింగ్ అన్ని రోజులు చేయాల్సి వచ్చింది. అంటే చేయాల్సి వచ్చిందంటే అందులో ఒక చిన్న ఒక 3 symptoms ఉంటాయి. అవి ముందు నాలుగు తెల్లగా అయిపోతుంది ఫీవర్ వచ్చినప్పుడు అయినట్టు. దాని తర్వాత వచ్చేసి మనకు ఆకలి కంప్లీట్ తగ్గిపోతుంది, అసలు ఉండదు ఆకలి, మోషన్ వస్తూ ఉంటుంది. ఈ 3 వస్తూనే ఉంటాయి. ఈ 3 ఎప్పుడైతే క్లియర్ అవుతుందో ఆ రోజు ఫాస్టింగ్ అయిపోయినట్టు. అట్లా ఆయన చెప్పిన సిస్టమ్ నేను ఫాలో అయ్యి 42 రోజులు దాకా చేయటం, ఇక ఒక బాడీలో ఒక అద్భుతం జరిగింది దాంతో. అప్పుడు ఇక ఈ నేచర్కి ఇంత అద్భుతాలు ఉంటాయని అవన్నీ ఇప్పుడు నేను ఇందులో పెట్టాను ఈ కోర్సులో. అట్లా ఫాస్టింగ్ ఉంది, అటు మెడిటేషన్ ఉంటుంది, ఇంకా ఇవన్నీ కూడా దీంట్లో ఇంక్లూడ్ చేయటం, ఇవన్నీ చేశాను. ఒకటి కాదు ఇందులో. దానితోడు మీరు అడుగుతున్నారు కదా ఒట్టి ఫుడ్ అని, ఓన్లీ ఫుడ్ కాదు, దీంట్లో కూడా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్న పౌడర్స్ చాలా తయారు చేస్తున్నాం.
మేమే కొంత వాటిని పెట్టేసి వాటి నుంచి తీసుకొని అవి ఇంక్లూడ్ చేస్తున్నాం. అంటే ఫాస్ట్ రిజల్ట్ కోసం 5-6 నెలలు వచ్చే రిజల్ట్ ఒక 2 monthsలో అంతకన్నా తక్కువ వచ్చేలాగా వాటన్నిటిని తీసుకొని ఇటు ఫుడ్ ఫాస్టింగ్ ఇవన్నీ ఇంక్లూడ్ చేసి ఆ రకంగా చేస్తున్నాం. ఓకే. బట్ మనకు ఇప్పుడు ఏదైనా బీపీ షుగర్ ఇలాంటివి వచ్చినప్పుడు అలోపతి డాక్టర్స్ అయితే దీర్ఘకాలికంగా మెడిసిన్ ఇస్తూనే ఉంటారు, ఖచ్చితంగా వాడాలి అప్పుడే కంట్రోల్లో ఉంటుంది బాడీ అని. బట్ మీరు చెప్పిన విధంగా ఈ డైట్ ఫాలో అయితే శాశ్వతంగా తగ్గిపోతుంది అని అంటున్నారు. ఐ థింక్ నాకు తెలిసి ఈ వీడియో చూసే వాళ్ళందరికీ కూడా ఇది ఒక అదృష్టంగా భావించవచ్చు. ఎందుకంటే లైఫ్ లాంగ్ మెడిసిన్ వేసుకోవడం కన్నా ఈ ఒక్క డైట్ ఫాలో అయితే బాగుంటుంది అనుకుంటారు. సో దీని గురించి ఏం చెప్తారు సార్? అంటే ఇప్పుడు చాలామంది నమ్మకం లేదండి. స్టిల్ ఇప్పుడు కూడా బోల్డ్ అని మనం టెస్టిమోనియల్ పెడుతున్నాం, ఏది పెట్టినా ఇంకా అనుమానం వీళ్ళు ఏదో మేనేజ్ చేశారా లేకపోతే ఇవన్నీ చేస్తున్నారు కదా. ఇప్పుడు వచ్చే పరిస్థితులు అట్లే కదా ఉన్నాయి. 100,000-1,00,000 వీడియోలు, ఏది నమ్మాలో తెలియదు. మనం ఎంత చెప్పినా మళ్ళీ అనుమానం. ఎవరు ఫోన్ చేసినా అదే అడుగుతారు, నిజంగా తగ్గిద్దా, నిజంగా ఇదే అడుగుతారు. అయితే ఇప్పుడు వాళ్ళకి ఎందుకు అలోపతి కానీ వాటిలో ఏం జరుగుతుందంటే, అలోపతికి సంబంధించి మనం అనుకుంటే కనుక వాళ్ళు తగ్గదనే చెప్తారు. ఎందుకు చెప్తారు? వాళ్ళ రీసెర్చ్ అది కదా. వాళ్ళు ఆ ఫుడ్ తీసుకున్న వాళ్ళ మీద ఎలా అయితే వాళ్ళు సిస్టమ్ ఫాలో అవుతున్నారో దాని మీద కదా వాళ్ళు చేస్తారు. ఆ మనుషులకు కదా వాళ్ళు ట్రీట్మెంట్ చేసేది. అందువల్ల ఏమైతే వాళ్ళ తగ్గదు, ఇక లైఫ్ లాంగ్ మెడిసిన్ వేసుకోవాల్సింది. మరి ఇది అది కాదు కదా. ఎక్కడ బేస్ నుంచి కదా మనం కదిలిస్తున్నాం, ప్రతి కణాన్ని, ప్రతి రక్త బొట్టుని వాటిని క్లీన్ చేస్తున్నాం. వాటిని క్లీన్ అయిపోయేలాగా మన సిస్టమ్ అంతా ఉంటుంది. అటు ఫుడ్, అటు రా ఫుడ్, ఇటు ఫ్రూట్స్ కానివ్వండి, ఫుడ్ కానివ్వండి, మెడిసినల్ ప్రాపర్టీస్ కానివ్వండి, వాటర్ తాగడం కానివ్వండి, మళ్ళా ఫాస్టింగ్ కానివ్వండి, ఇవన్నీ పెట్టుకొని ఇట్లా దీనివల్ల ఇన్ని మార్పులు తీసుకొస్తున్నాం. లేకపోతే అంత వాళ్ళు చెప్పింది కరెక్ట్ తగ్గదనేది. కానీ ఇవి చేస్తే కదా తగ్గుతుంది. ఇవన్నీ చేసి కదా మనం చెప్పాలి. ఇవన్నీ చేసి తగ్గకపోతే అప్పుడు ఎందుకు తగ్గదు? ఇప్పటికి ఇంత చేసినా ఒక 5-10% తగ్గని వాళ్ళు కూడా ఉంటారు. ఓన్లీ 5-10%. అంటే వాళ్ళు సరిగ్గా కోర్స్ చేయని వాళ్ళు అది మనం కౌంట్ చేసుకోవడానికి లేదు. చేసి కూడా తగ్గని వాళ్ళు 5-10% ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి విపరీతమైన డ్యామేజ్లు జరిగి ఉంటాయి లోపల, ప్యాంక్రియాస్లో కావచ్చు, లేకపోతే సెల్స్లో కావచ్చు. వీళ్ళకి తగ్గని సందర్భాలు మాత్రం ఉంటాయి. మిగిలిన వాళ్ళకి తగ్గకుండా ఉండదన్నమాట. మొత్తం రివర్స్ అయిపోయింది, టాబ్లెట్ల జీవితం వచ్చింది. ఓకే. సో ఇప్పుడు ఒకవేళ ఎవరైనా బీపీ షుగర్ పేషెంట్లు వస్తారు కదా, వాళ్ళు టైప్ 1 టైప్ 2 అంటే అప్పుడప్పుడే స్టార్టింగ్ స్టేజ్లో రావాల్సి ఉంటుందా, లేకపోతే ఆల్రెడీ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి ఏదైనా మెడిసిన్ తీసుకొని ఇన్ని రోజులు వాడిన తర్వాత వస్తే కూడా మళ్ళీ పనిచేస్తుందా ఇది? అట్లే ఉందండి. అట్లా అనుకుంటే మనకు 30 years నుంచి షుగర్ ఉన్న వాళ్ళు ఉన్నారు. రిజల్ట్ వాళ్ళకి వచ్చింది వీళ్ళకి రాదనేది ఏం లేదు. కొంతమంది ఇన్సులిన్ టాబ్లెట్లు అన్నీ ఉంటాయి, అన్నీ ఉన్నా కూడా తగ్గుతాయి. అదే ఇప్పుడు మనం ఇంతకుముందు 5-10 అనుకున్నాం కదా, విపరీతం డ్యామేజ్ జరిగింది అనుకోండి, 30 years నుంచి కూడా వాళ్ళు కంట్రోల్లో పెట్టుకున్నారు అనుకోండి, వాళ్ళకి ఈజీగా తగ్గిపోతుంది. కంట్రోల్ లేకుండా ఉందనుకోండి, ఇంకా ఫైనల్ స్టేజ్కి వచ్చారు వాళ్ళు. అప్పుడు అది మన బాడీ ఫైట్ చేస్తుంది, దాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తుంది. వాళ్ళకి ముందు ఇంకా అంతగా మించి లెవెల్స్ పెరగకుండా చేసి అది మాత్రం జరుగుతుంది. కానీ కంప్లీట్ జీరోకి వచ్చిద్దా అనేది అది డౌట్ వాళ్ళకి, అంత పెద్ద ప్రాబ్లం ఉన్నప్పుడు. అంతేగాని ఈ మధ్య వచ్చిన వాళ్ళకి ఇవన్నీ అసలు ఉండవండి. అసలు అన్ని మొత్తం అన్ని వెళ్తాయి. ఎందుకంటే బాడీ నుంచి వస్తుంది కదా మార్పు. బాడీనే క్లీన్ చేసి వాళ్ళు ఎప్పుడు చేసుకోలేదు కదా. వాళ్ళు 30 years నుంచి షుగర్ వచ్చిన వాళ్ళు పైన మందులు వేసుకుంటున్నారు అంతే, బాడీని పట్టించుకోలేదు కదా. బాడీకి ఏం కావాలి ఇవ్వటం లేదు కదా. దానివల్ల అది వాళ్ళకి అంత రిజల్ట్ అనేది అంత అద్భుతంగా వస్తుంది. ఓకే. అంటే మళ్ళీ మెడిసిన్ తీసుకునే అవసరం లేదంటారు? లేదు. ఇప్పుడు ఎందుకంటే మెడిసిన్తో వస్తారు కదా. మెడిసిన్ లేని వాళ్ళు ఎంత 5% ఉంటారు. వాళ్ళు వేసుకోవద్దని పెట్టుకుంటారు, అప్పుడు ఎత్తుకుతూ ఉంటారు ఏది దొరికిద్దని, అట్లా వచ్చేవాళ్ళు ఉంటారు. కానీ మెడిసిన్ తోటే వచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు. 90% పైన మెడిసిన్తోనే వస్తారు. మెడిసిన్తో వచ్చిన తర్వాత ఏమవుతుంది, మన కోర్స్ స్టార్ట్ చేసిన తర్వాత కొంతమంది 1 week 10 daysలో రిజల్ట్ 50%కి వచ్చింది. అప్పుడు మెడిసిన్ తగ్గియాలనే దాని మీద అప్పుడు స్టార్ట్ చేస్తాం. ఇంకా కొంతమంది 4 weeks 5 weeks కూడా పట్టింది. వాళ్ళకి నార్మల్ తగ్గదు, అసలు అక్కడ తగ్గటం స్టార్ట్ అయింది. అప్పుడు ఎప్పుడైతే తగ్గటం స్టార్ట్ అయిందో వాళ్ళ లెవెల్ ఎంత తగ్గింది, షుగరు సపోజ్ 200 ఉంది, 180 190 వచ్చింది, అక్కడ తగ్గాం 150కి వచ్చింది అనుకోండి. అప్పుడు వాళ్ళకి చెప్తాం, మీ డాక్టర్ ఉంటే అడగండి, లేకపోతే డాక్టర్లు ఏం చెప్తారు అదే ఉంటుంది. వాళ్ళు తగ్గిద్ది తగ్గదు అనేది చెప్పినా చెప్పకపోయినా కానీ వాళ్ళు షుగర్ తగ్గినప్పుడు మెడిసిన్ తగ్గటం అనేది ఎవరైనా చేస్తారు కదా. బట్ న్యూట్రల్గా ఉండటానికి ట్రై చేస్తూ ఉంటారు. అంతే అట్లా వాళ్ళు ఆ రిజల్ట్ స్టార్ట్ కాగానే ఆ లెవెల్స్ తగ్గంగానే మెడిసిన్ లెవెల్ తగ్గించుకుంటూ పోతారు అంతే. బట్ అంటే ఇప్పుడు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, బయట మార్కెట్లో కూడా సో ఈ మెడిసిన్ వాడండి ఇంకా రాదు, ఎప్పటికీ షుగర్ రాదు, ఈ ఆకు తినేసేయండి జన్మలో థైరాయిడ్ రాదు, ఇలా అంటూ ఉంటారు. మార్కెట్లో అలా ఉన్నాయి. సో ఇప్పుడు నేచర్ మంత్ర చెప్పినప్పుడు కూడా కొంతమంది అలాగే భ్రమ పడుతూ ఉంటారు, మేబీ వాటిలాగా ఇది కూడా అనేమో అనుకుంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? ఇప్పుడు మనకి ఏమవుతుందంటే ఈ సోషల్ మీడియా తీసుకుంటే ఎందుకు అందరికి నమ్మకాలు పోతున్నాయంటే, అసలు అందులో షుగర్ గురించి ఉండదు, కానీ షుగర్ గురించే మనం తమ్ముళ్ళు పెడుతున్నారు. సో ఇంకా ఎట్లా నమ్ముతారు వాళ్ళు? అసలు నమ్మడానికి లేదు. ఇక లక్షల వీడియోలు వస్తున్నాయి కాబట్టి ఏదో తెలియదు. కానీ ఇది మేం చేసేది ఏంటిది, చెప్పడం కాదు కదా.
వీడియోలు ఏదో పెట్టడం కాదు కదా, ప్రాక్టికల్గా ఉంది కదా మనం. Yes. ఇక్కడ చేస్తున్నాం, వాళ్ళతో చేపిస్తున్నాం, వాళ్ళకి యోగా చేపిస్తున్నాం, మెడిటేషన్ చేపిస్తున్నాం, వాళ్ళు తగ్గితే ఎలా తగ్గపోతే ఎలా ఇన్ని చేసి ప్రాక్టికల్ ఇది డైరెక్ట్ వాళ్ళకి డోర్ డెలివరీ చేస్తున్నాం. ఎంత ధైర్యం ఉండాలి మనకి, షుగర్ తగ్గిస్తాను మీ ఇంటి ఫుడ్ పంపించేది అనేది మామూలు విషయం కాదు కదా. మనం చెప్తాం లేకపోతే ఏదో ఇస్తాం పంపించేస్తాం కాదు. ఇది మమ్మల్ని క్వశ్చన్ చేస్తారు కదా ఎందుకు తగ్గలేదని, మీరు ఏమని అసలు తేడా రావట్లేదు. డెఫినెట్లీ అప్పుడు ఏమవుతుంది మాకు కూడా ఈ 5 to 10% అని చెప్పాను కదా రిజల్ట్ రాని వాళ్ళు. అయితే ఇక్కడ నేను ఒకటి ఆలోచిస్తాను, నిజంగా తగ్గటం మన బాధ్యతే. నేను తగ్గుతానని చెప్పినప్పుడు అది బాధ్యతను నేచర్ మంత్రాలు తీసుకోవాల్సిందే కదా. అక్కడ ఏం జరుగుతుందంటే అటువంటి పరిస్థితుల్లో 5 to 10% ఎవరైతే తగ్గదు అనే పరిస్థితుల్లో ఏం జరుగుతుందంటే అక్కడ నేను ఒక నిజాయితీతో చేసేది ఇదంతా, నిజాయితీ లేకపోతే చేయలేం. అయితే అక్కడ ఏం జరుగుతుందంటే నాకు అసంతృప్తి ఉంటుంది, ఎవరికన్నా తగ్గపోతుంది వాళ్ళకన్నా ముందు నాకే అసంతృప్తి ఉంటుంది, వాళ్ళకి తగ్గితే నాకే హ్యాపీగా ఉంటుంది. ఆ పరిస్థితి వచ్చినప్పుడు నేను ఏమనుకుంటానంటే ఇది ముందుకు తీసుకెళ్ళాలి కదా, ఎందుకంటే 90% తగ్గి ఒక 10% కదా తగ్గింది. కానీ అక్కడ కూడా ఏంటంటే వాళ్ళకి మిగిలిన రిజల్ట్స్ వస్తాయమ్మా. షుగర్ ఒక్కటి తగ్గలేదు అనుకోండి, లేకపోతే బీపీ ఒక్కటి తగ్గలేదు, లేకపోతే క్యాన్సర్ లాంటివి అవి తగ్గవు, అవి చాలా ప్రాబ్లం ఉన్నాయి, వాటి గురించి ఎక్కువ మాట్లాడొద్దు మనం. ఇవి తగ్గినప్పుడు ఏమైందంటే మిగిలిన మార్పులు వస్తున్నాయి. ఒక 70-80% బాడీలో వచ్చే మార్పు, వెయిట్ ఉంటే వెయిట్ తగ్గుతున్నారు, వేరే బీపీ పోయింది, షుగర్ పోతే బీపీ పోయింది, లేకపోతే ఏదో ఒకటి పోతుంది. 50% రిజల్ట్ అయితే పక్కా వచ్చింది. 70-80% దాకా ఆ రిజల్ట్ కంటిన్యూ అవుతుంది. ఒక జస్ట్ అది మిగులుతుంది. దానికి కూడా ఏం జరుగుతుందంటే వాళ్ళు ఒక 50 ఇన్సులిన్ తీసుకుంటే కనుక ఇది ఒక 20కి 15కి వస్తారు, ఆ రిజల్ట్ వస్తుంది. వాళ్ళు సంతృప్తితో ఉంటారు మళ్ళీ లాస్ట్లో. కాకపోతే అంతా పోయిద్ది అనుకొని ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, అందులోకి వచ్చే వరకు వాళ్ళకి బాధ ఉంటుంది. ఇది జరుగుతూ ఉంటుంది. ఇదే మేము ఇంతకన్నా మాకు వేరే అసంతృప్తి వేరే దగ్గర ఉండదు. అన్నీ హ్యాపీగా జరుగుతాయి. మంచి ఫుడ్, మంచి మంచి వెరైటీలు అన్నీ టేస్ట్ చేస్తారు. ఇందులో మంచి స్వీట్లు తింటారు, తిననే ఉండరు, గారెలు తింటారు, బూరెలు తింటారు. ఈ పద్ధతిలో తింటారు. తర్వాత ఈ కోర్స్ చేసినా కూడా వాళ్ళు ఇంట్లో అలవాటు చేసుకుంటారు. ఇట్లా చేసుకుంటే వాళ్ళకి తెలుస్తుంది, లైఫ్ స్టైల్ అంతా తెలిసింది కదా. ఇంట్లో ఉండి చేస్తున్నారు కదా, అందరు మార్చుకునే అవకాశం ఉంది. ఇక మార్చుకోకుండా వాళ్ళ ఇష్టాన్ని తింటే దాన్ని మనం ఏం చేయలేము కదా. అదే ఎక్కువ జరుగుతూ ఉంటుంది. వీళ్ళ దారి వీళ్ళదే, వాళ్ళ దారి వీళ్ళదే. మరి అప్పుడు తర్వాత అయినా తప్పదు, ఎంత ఆరోగ్యంగా ఉన్నా మళ్ళీ ఒక కొద్ది రోజుల్లో మళ్ళీ వాళ్ళు కూడా ఈ పరిస్థితి రావటం అనేది ఆ పరిస్థితులు అలా ఉన్నాయి ఇప్పుడు. అవును. బట్ అంటే ఇంతకుముందు మీరే చెప్పారు మన ఫుడ్ అనేది టేస్టీగా కూడా ఉంటుంది, తినేగలిగేలా ఉంటుంది అని. సో చాలా మంది అందుకే భయపడుతూ ఉంటారు, అమ్మో ఫుడ్ డైట్ అంటే అందులోనూ ఆయుర్వేదం టైపు ఇట్లా నేచర్ టైపు అంటే అది తినడానికి ఉప్పు ఉంటుందో లేదో, లేకపోతే చేదుగా ఉంటుందేమో అని భయపడుతూ ఉంటారు. సో నాకు తెలిసి ఇది విన్న తర్వాత ఓకే ఇది మంచి ఆప్షన్ అని అయితే నేచర్ మంత్ర అనేది అనుకుంటూ ఉంటారు. చాలా టేస్ట్లు ఉంటాయి అసలు. స్వీట్ రోజు ఫోన్ చేస్తారు వాళ్ళు, ఈ స్వీట్ ఎట్లా చేశారు మీరు, ఇంత టేస్ట్ ఎట్లా వచ్చిందని చాలా ఎంజాయ్ చేస్తారు. అంటే మార్నింగ్ రా ఫుడ్ ఉంటుంది, అదే అందరూ తెలిసిన ఫుడ్డే, అందులో ఎంజాయ్ చేసేది ఏమి ఉండదు. ఈవినింగ్ తినే దాంట్లో వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు. అంటే రోజుకి ఒక్కసారి చాలు కదా మమ్మ ఎంజాయ్ చేయడానికి. పొద్దున చేసి మధ్యాహ్నం చేసి నాలుగు ఎక్కడ భరించిద్ది, బాడీ ఎక్కడ భరించిద్ది. ఒకసారి ఇలా ఉండి ఒకసారి ఇలా తీసుకుంటే ఆ ఎంజాయ్మెంట్ తెలుస్తూ ఉంటుంది. చాలా ఎంజాయ్ చేస్తారు అసలు. వాళ్ళు తట్టుకోలేక కర్రీ అబ్బా ఏం చట్నీ అండి ఇలా ఫోన్ చేస్తారు వాళ్ళు. అంటే మనం టేస్టీగా తింటూ హెల్త్ ని కాపాడుతున్నామంటే ఇంకా అంతకు మించింది ఏమి ఉండదు డెఫినెట్లీ. సో అంటే కొంతమంది వేరే అంటే ఇట్లా పేషెంట్లు ఆల్రెడీ కొంతమంది నాకు పర్సనల్గా తెలిసిన వాళ్ళు షుగర్ ఇలా 300 ఉంది, సో కొన్ని తిప్పతీగాకు అని లేదా రణపాలాకు అని ఇలా తిన్నాము, ఇప్పుడు శాశ్వతంగా తగ్గిపోయింది, ఇప్పుడు ఏ ఫుడ్ తిన్నా మాకు ఏ ప్రాబ్లం లేదు అంటున్నారు. సో ఇది వర్కౌట్ అవుతుందా ఇలా? అంటే ఓన్లీ తిప్పతీగా ఓన్లీ రణపాలని చెప్పలేము. అదే షుగర్ తగ్గించేవి కాదుగా, దాంతో పాటు ఇప్పుడు మేము అవి కూడా ఇస్తాం. తిప్పాకులు కంపల్సరీ మేము పేద చెట్లే పెంచేసాం ఇంటి చుట్టూ, అవి ఇస్తాం. వాటితో పాటు ఇంకా ఇవన్నీ ఇస్తాం. ఇటు ఫుడ్, అటు ట్రయాంగిల్ అమ్మ ఇది. మనకి మనిషికి జబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, మూలాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని అంత రీసెర్చ్ చేసే నేను ఇది పెట్టింది. ముందు చాలా చేశాను దీని మీద. నాకేం పట్టాలు లేకపోవచ్చు, నేను డాక్టర్ని కాకపోవచ్చు, కానీ అంతకు మించిన రీసెర్చ్ నా ప్రాక్టికల్ నా మీద మొత్తం అంతా చేసుకుంటూ వచ్చాను. ఎందుకంటే నేను ఆల్రెడీ ముందు ఫార్మర్ని కాబట్టి నాకు వాటి వాల్యూస్ తెలుసు, ఆ చెట్లు అవన్నీ వాటిని ఎట్లా అయిందనేది తెలుసు కదా. అయితే ఏంటంటే ఇప్పుడు మనం ట్రయాంగిల్ అనేది తీసుకున్నాం. మనం మనిషికి జబ్బులు రావటది 3 యాంగిల్సే ఉన్నాయి. వంశపారంపర్యంగాను మనకి యాక్సిడెంటల్కి వచ్చే 5% కదా ఉంటాయి, వాటిని పక్కన పెడితే ఇంకా వచ్చే ఎక్కడి నుంచి వస్తాయి, మనం ఆహారంలో నుంచి వస్తాయి, లేదంటే వ్యాయామం లేక బ్లడ్ సర్క్యులేషన్ లేక వస్తాయి. ఈ మూడోది అన్నింటి నుంచి విపరీతమైన స్ట్రెస్ నుంచి వస్తాయి. ఈ 3 కలిస్తేనే జబ్బులు. ఈ 3 ఏవో 2 ఉంటాయి కొంతమందికి, 3 ఉంటాయి కొంతమందికి. ఇట్లా దాన్ని బట్టి మనకి ఏం జబ్బులు వస్తున్నాయి అనేది ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మేము అదే తీసుకున్నాం, ఆ 3 కలిపి తీసుకున్నాం. ఇప్పుడు ఓన్లీ ఫుడ్ కాదు, ఇందులో ఫుడ్ ఇటువైపు, అటు మళ్ళీ యోగా ఉంటుంది,
మళ్ళీ అటువైపు చూస్తే మెడిటేషన్ ఉంటుంది. ఇవి ఎంత చేసుకుంటారో అంత అద్భుతం ఉంటుంది అమ్మ దీంట్లో. ఇప్పుడు ఇందులో జాయిన్ అయిన వాళ్ళు కూడా నేను చెప్తాను, ఫస్ట్ వీక్ లీవ్ పెట్టండి. ఐటీ ప్రొఫెషనల్ చాలా మంది ఉంటారు కదా, మీరు ఎవరైనా జాబ్ చేసేవాళ్ళు ఒక 1 వీక్ లీవ్ పెట్టండి ఫస్ట్ వీక్ చాలు. ఎందుకంటే ఇవన్నీ తెలుసుకోవాలి మీరు ఫస్ట్. వదిలేశారంటే కోర్సు మళ్ళీ మీరు అలానే చేసుకుంటూ వెళ్తారు. అట్లా చేయకండి. జాయిన్ అయ్యారు మీరు కరెక్ట్ చేయండి. కరెక్ట్గా ఒక 1 వీక్ ఇంట్లో రెస్ట్ అంటే ఇవన్నీ చేసుకోవడానికి మీరు అట్లా పెట్టుకోండి అని చెప్తాను. ఓకే. బట్ ఇప్పుడు వచ్చే పేషెంట్లకి నేచర్ మంత్ర అనేది ఓన్లీ హైదరాబాద్లోనే ఉంది, వేరే చోట ఎక్కడైనా ఉన్న వాళ్ళకి కూడా కావాలి అనుకుంటారు. బట్ అలాంటి వాళ్ళకి ఇక్కడ నుంచి ఏమన్నా ఫుడ్ పంపించడం ఇలా ఏమన్నా 100%. ఒక లక్ష్మి అనే ఒక అమ్మాయి వీడియో విపరీతంగా వైరల్ అయింది. అది అప్పుడు ఫోన్ కాల్స్ మన విలేజ్ నుంచి మొదలు పెడితే యూఎస్ఏ దాకా మొత్తం విపరీతంగా వచ్చింది. అసలు ఫోన్లు తీయలేని పరిస్థితికి వెళ్ళిపోయాం మేము ఆ వీడియో వల్ల. దాని తర్వాత అప్పుడు వచ్చిన ఆలోచన, ఇక్కడ కాదు ఎక్కడైనా పంపించేలాగా ఎలా చేయొచ్చు దీన్ని. అప్పుడు నాకు ఇది ఇక్కడ బాగా యూజ్ అయింది. నా అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్, వాటి నుంచి తీసుకునే అన్ని ఎట్లా ఎండ పెడతాం అన్నీ అక్కడే కదా చేసేవాళ్ళం. అవి ఇక్కడ అది చేసామమ్మా. అది మనం ఇక్కడ జ్యూస్ చేస్తున్నాం, చాలా ఫేమస్ ఈ జ్యూస్. మరి ఈ జ్యూస్ అక్కడికి పోవాలి, పోవుడు కాదు, వెళ్ళాలి, రిజల్ట్ రావాలి ముందు. కొంచెం అటు ఇటు టేస్ట్ 10% తేడా ఉన్నా రిజల్ట్ కదా మనకు మెయిన్. మనమేం ఏదో ఇట్లేదు, ఇందులోంచే ఇస్తాం మనం. డెఫినెట్గా మళ్ళీ నేచర్ నుంచి తీసుకున్నాయి. నేచర్కి విరుద్ధంగా ఏ ఒక్కటి ఉండదు ఇక్కడ. మొత్తం ఆకులు ఏం తీసుకోవాలి, ఏది తీసుకుంటే మళ్ళీ ఈ క్వాలిటీ లేకపోతే ఇట్లాంటి మళ్ళీ ఈ ఇంగ్రీడియంట్స్ ఏమైతే ఉన్నాయో, ఏమైతే పోషకాలు ఉన్నాయో అవన్నీ మిస్ కాకూడదు. మళ్ళీ మిస్ కాకుండా వాటిని తయారు చేసాం. మళ్ళీ ఇక్కడ మన ఇండియాలో అయితే ఒక పద్ధతి, ఇండియాలో కూడా మరి అంటే కూలి చేసుకునే వాళ్ళు, పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఒక పద్ధతి, మళ్ళీ చేసే వాళ్ళకి ఒకటి, ఇట్లా అన్ని రకాల పద్ధతులు చేసాము. ఇప్పుడు అన్ని మార్కెట్లో అందరికి తెలిసింది, అందరికి మేము పంపిస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి యూఎస్ఏ వరకు కూడా ఎక్కువ జిల్లాలకు మరి చాలా వెళ్తున్నాయి. ఇప్పుడు అందరికి తెలుస్తుంది. ఇప్పుడు వాళ్ళ రిజల్ట్స్ కూడా మంచిగా వస్తున్నాయి. కాకపోతే మనకి ప్రాబ్లం ఏంటంటే ఈ షుగర్ ఉన్నవాళ్ళు ఎవరు మాట్లాడడానికి లేడీస్ అస్సలు ఒప్పుకోరు. ఇంటర్వ్యూలు కానీ వాళ్ళు కానీ చాలా మంది తగ్గించాము. అందులో 3-4 ఇచ్చారు ఇంటర్వ్యూలు. మిగిలిన వాళ్ళు అమ్మ మా వాళ్ళు కాదు, మాకు ఎవరికి, మా ఇంట్లో తప్ప ఎవరికి తెలియదు, మా హస్బెండ్కి నాకే కొంచెం కాన్ఫిడెన్షియల్ గా ఉండాలనుకుంటారు. అంటే అంత భయపడతారు. షుగర్ ఉంటే ఒక చిన్న చూపు చూస్తారు. అది చాలా బ్యాడ్ ఉంది అసలు. జబ్బును దాచిపెట్టుకొని చెప్పలేక ఇలా ఉంటాయి అసలు. సార్, అలాగే కరోనా టైంలో చాలా మంది భయపడ్డారు. కరోనా అంటేనే ఇంట్లో నుంచి బయటకు రాలేని పరిస్థితి. అలాంటి టైంలో కూడా మీరు కరోనా పేషెంట్ల దగ్గరికి వెళ్ళి ఆ కరోనాను తెచ్చుకొని క్యూర్ చేసుకున్నారు కదా, దీని గురించి చెప్పండి. అంటే నేను అప్పుడు ఏమైందంటే అండి, నేను ఇన్ని సమస్యలు తగ్గించుకున్నా. సర్జరీలు 4 అయినాయి, ఇంకా 4 చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ తగ్గినాయి నాకు. తగ్గిన తర్వాత నేను మొత్తం నాకు ఎంత కాన్ఫిడెన్స్ ఉంటుంది అప్పుడు, ఇన్ని జబ్బులు ఇక ఉంటుందో లైఫ్ పోతుందో ఇంకా ఎన్ని రోజులు అన్నట్టు ఉంది నా పరిస్థితి. అప్పుడు లేచే పరిస్థితి లేదు కదా, ఏదో ఒక విల్ పవర్ ఉండేది, దానికోసం తిరుగుతూ ఉండేది, ఒక ఆకారం తిరుగుతూ ఉండేది అంతే తప్ప నేను అంత దెబ్బతిని ఉన్నాను. అప్పుడు అవన్నీ తగ్గినాయి నాకు. మళ్ళీ నేను నా లైఫ్ ఎట్లాంటిది, వాటి మధ్య నేను పెరిగాను. అడవి జంతువులు, పక్షులు, ఎద్దులు, వ్యవసాయాలు, ఇట్లా ఆ రకంగా. ఇప్పుడు మీరు చెప్పిన ఈ డైట్ ఫాలో అయ్యే మీరు కరోనా నయం చేసుకున్నారా? కాదు, డైట్ అంటే ఇదే. ఇప్పుడు ఫాస్టింగ్ ఉంది కదా ఇందులో, అదే. అంటే ఇప్పుడు అదే మీరు అన్నట్టు నేను కరోనాగా ఇప్పుడు నేను అదే ఆలోచించాను. అసలు నేను భయపడటంలో అర్థం లేదు. సరే, ఇంత 800 కోట్ల జనాభా ఉండొచ్చు కాక నేనే చేయాలా అనేది అనుకున్నా నేను ముందు. నేను ఎవరో ఉంటారు కదా సైంటిస్టులు, వాళ్ళు ఎవరు రావట్లేదు, మొత్తం ఇంట్లోనే పండుకుంటున్నారు, ఇంట్లోనే ఉంటున్నారు, భయంకరమైన వాతావరణం ఉంది. అప్పుడే ఆలోచించాను, నీకు ఎవరు రారు. నేను అనుకున్నా ఎవరో వస్తారు ఖచ్చితంగా, ఎక్స్పర్ట్లు ఉన్నారు కదా, నేచర్ క్యూర్లో కావచ్చు, ఏదో ఒకటి వచ్చింది, ఇవన్నీ బయటపడిపోతారు అనుకున్నా. ఏది జరగట్లేదు. అప్పుడు నేనే పోదాం ముందుకి అనుకున్నాను. 2-3 ప్రయత్నాలు చేశాను, రాలేదు. అప్పుడు ఇక సీరియస్గా చేశాను. ఇక నేను ఒక 4 రావటం, వాళ్ళ మధ్య కూర్చోవటం, 2-3 గంటలు కూర్చొని పీల్చుకొని వాళ్ళు తెచ్చుకోవటం, అదే నేను తగ్గించుకుంది. మళ్ళీ అదే ఈ విధానంలో కూడా ఉంది కదా, ఇది కొత్తదేం కాదు. అది నేను చేసిన వాటిలో నుంచి వచ్చింది, దానివల్ల నేను కరోనా తగ్గించుకున్నాను. అదే మళ్ళీ ఇప్పుడు ఇందులో కూడా ఉంది, దాన్నే ఇంప్లిమెంట్ చేసింది కూడా. మొత్తం ఫాస్టింగ్లు కానీ లేకపోతే ఫుడ్ తీసుకోవడం కానివ్వండి. వైరస్ వస్తే ఎట్లా చేయాలనేది ఇప్పుడు ఇందులో తెలుసుకుంటారు. రేపు ఏదైనా వచ్చినా వాళ్ళకి వ్యక్తిగతంగా ఆ భయాలు ఉన్న వాళ్ళని ఏం చేయలేం. కానీ ఇది అర్థం చేసుకుంటే మాత్రం వైరస్ కాదు కదా, ఏది వచ్చినా ఈ మనుషులు ఏం చేయదండి. ఇంకంతే యాక్సిడెంటల్గా జరిగేది తప్ప మనుషులకి ఏమి రావు, వచ్చినా తగ్గించుకోవచ్చు. అంత అటువంటి నేచర్ క్యూర్ అనేది అంత అద్భుతం చేస్తుంది అంతే. ఒకవేళ ఫైనల్గా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి ఈ వీడియో చూసిన తర్వాత ఎవరైనా కూడా అంటే ఎలా సార్?
వీడియో ఇప్పుడు మన కింద స్క్రోల్ అవుతున్నాయి ఫోన్ నంబర్లు. అయితే ఈ మధ్య ఏమవుతుందంటే చాలా ఎక్కువ కాల్స్ రావడం వల్ల నేను ఒక్కోసారి తీయలేకపోతున్నాను. అయినా కానీ తీస్తారు. అది నేను తర్వాత మెసేజ్లు పెట్టినా కూడా నేను దాన్ని రెస్పాండ్ అవుతున్నాను. అది అక్కడ కింద చూసి చేయొచ్చు, అది ప్రాబ్లం లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా ఐ థింక్ ఈ వీడియో ఎంతో మందికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా మంచి విషయాలు చెప్పారు. ఎస్ అండి. సో నేచర్ మంత్ర అనేది ఒక అద్భుతమైన ప్రకృతి నుంచి వచ్చిన ఒక పేరుని పెట్టి అదే ప్రకృతి నుంచి వచ్చిన ఆహారంతోనే బీపీ, షుగర్, థైరాయిడ్, పీసీఓడి ఇలాంటి దీర్ఘకాలిక సమస్యలన్నింటికీ కేవలం ఫుడ్తోనూ ఒక వ్యాయామం ఇలాంటి వాటితోనే శాశ్వతంగా పరిష్కరిస్తానని చెప్తూ ఉన్నారు. సో ఇంతకు మించిన అదృష్టం అయితే ఇంకేం ఉండదనే చెప్పాలి. ఎందుకంటే జీవితాంతం మెడిసిన్ వేసుకోవడం కన్నా మనం తినే ఫుడ్ని టేస్టీగా తింటూనే తగ్గించుకోవడం అనేది నిజంగానే ఒక అద్భుతమైన విషయం. సో ఇలా ఎవరికైనా బీపీ, షుగర్ ఇలాంటివి ఏవైనా సమస్యలు ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. నేచర్ మంత్ర అనేది మీకు ఒక పర్ఫెక్ట్ ఆప్షన్. చూస్తూనే ఉండండి ఎన్టీవీ.